పునరుత్థాన దినంలో సజీవంగా ఉంచారు. మీకు వందనములు. 242 దినములు, 7 మాసములు, 34 వారములు కాపాడు. ఈ 35వ వారము 243వ దినం మమ్మను మా సంఘమును జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచారు. మీకు వందనములు రాజా. మేము నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషమైన ఎడబాయిక కనుపాపని కాపాడు. ఈ దినము చూసే కృప ఇచ్చారు. ఆ రోజు అబ్రహామును లోతును జ్ఞాపకం చేసుకున్నట్టు ఆదికాండం 19:29 నోవహు సమస్త కుటుంబాన్ని పశుపక్షాలను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆదికాండం 8:1 రాయబడింది. ఈరోజు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి మందిరానికి నడిపించినందుకు వందనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ యేసు నామములో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్. వెల్కమ్ టు దిస్ లోన్ స్టార్ తెలుగు ప్రాక్టీస్ సర్వీస్. లోన్ స్టార్ 3వ సర్వీస్ ఉదయకాల ఆరాధనకు అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నా. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దివ్య శక్తిగల నామములో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరికి క్షేమం తలస్తూ ప్రార్థిస్తున్నాము. అనేక మంది సీజనల్ వ్యాధులతో చిన్నలు మొదలు పెద్దల వరకు జ్వరాలు, జలుబు, దగ్గులతో బాధపడుతున్నట్టు మనకు సమాచారం వస్తున్నది. ప్రార్థిస్తున్నాము మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక, మా అనుదిన ప్రార్థన. లేఖన భాగం మనం చదువుకున్నాము. ఆలస్యంగా వచ్చినటువంటి వారి కొరకు లేఖన భాగం మాత్రం జ్ఞాపకం చేస్తాము. We have read the scripture, the gospel according to St. John chapter 14 verses 7 to 12. యోహాను సువార్త 14:7-12 వచనాల వరకు మనం చదువుకున్నాము. అయితే మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. గత వారం మనము ఎవరి గురించి నేర్చుకున్నాము చెప్పాలి. కనీసం లాస్ట్ వీక్ దాన్ని గుర్తుందో లేదని మేము టెస్ట్ చేస్తున్నాను. యేసు ప్రభు కూడా ఫిలిప్పును పరీక్షించాడు. ఎవరి గురించి నేర్చుకున్నాం మనము? బర్తలోమాయి గురించి. అతని పేరే నతనయేలు అనే పేరు అని మనం తెలుసుకున్నాం. అయితే వాస్తవంగా చెప్పాలంటే శిష్యుల పేర్లలో 5వ పేరు ఫిలిప్పుది, 6వ పేరు బర్తలోమాయి. అంతకంటే ముందుగా మనము పాత నిబంధనల పేరు నేర్చుకున్నాం కదా. లేయాకు పుట్టినటువంటి వారు 6 మంది అని మనం చెప్పుకున్నాము. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకరు, జబూలూను. తర్వాత రాహేలుకు సంతానం లేదు కాబట్టి ఆమె ఏం చేసింది? తన దాసిని ఇచ్చింది. ఆమె పేరే బిల్హా. ఆమె పుట్టినటువంటి వారు 2. ఎవరు వారు? దాను, నఫ్తాలి. తర్వాత లేయా దాసిని ఇచ్చింది. ఆ దాసికి పుట్టినటువంటి వారు ఎవరంటే గాదు, అషేర్. దాను, నఫ్తాలి, గాదు, అషేర్. సో ఈ 6, ఈ 4 10 అవుతారు. రాహేలుకు పుట్టినటువంటి వారు 2. ఎవరు వారు? యోసేపు, బెన్యామీను. అది పాత నిబంధన 12, కొత్త నిబంధన 12 మనము ఈక్వల్గా చూసుకోవాలి. శిష్యుల పేర్లు కూడా గత వారం మనం నేర్చుకున్నాం. ఈజీగా ఇద్దరిద్దరు అన్నదమ్ములని వేగంగా. ఎవరు వారు? పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహాను. ఇప్పుడు మనం చెప్పుకునే 2 పేర్లలో 5వ పేరు ఎవరు? ఫిలిప్. 6వ పేరు బర్తలోమాయి. ఇక 7, 8 పేర్లు అంటే అల్ఫై కుమారుడకు యాకోబు, తబ్బై అనబడినటువంటి లబ్బై, ఖనానీయుడైనటువంటి సీమోను. ఇక చివరి వ్యక్తి ఎవరంటే ఆయన అప్పగించిన ఇస్కరియోతు, యూదా. అందరూ మాక్సిమం గలిలయ సంబంధమైనటువంటి వారే, ఒక్క యూదా తప్ప. యూదా ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? ఇస్కరియోతు అనే ప్రాంతము. మనం బైబిల్ స్పష్టంగా జాగ్రత్తగా చదివితే ఖచ్చితంగా బైబిల్ సమాచారం బైబిల్లోనే ఉంటుంది. బైబిల్ బాగా చదివితే మనమే ఒక కంకాడెన్స్, మనం ఒక అకారాది పట్టిక, మనమే ఒక నిఘంటువు, మనమే ఒక బైబిల్ వ్యాఖ్యానం. మనం తెలియనప్పుడే అందులో చూస్తాం. సో ఎంతమంది క్రమంగా ఈ గ్రంథాన్ని, ఇది జీవ గ్రంథం. ఇది ఏ గ్రంథం? ఇది మీ గ్రంథం అంతా ఒకసారి పైకి ఎత్తి ఇది జీవ గ్రంథం అని బిగ్గరగా చెప్పండి. బిగ్గరగా చెప్పండి. మన జీవ గ్రంథాన్ని ఎంతమంది పఠిస్తూ ఉన్నారు?
ఈ జీవం కలిగినటువంటి మాట. నేను నిన్న ప్రకటన గ్రంథం రాశాను, ప్రకటన గ్రంథం 10:11 రాశాను. రాసినప్పుడు ఒక దేవదూత చేతిలో ఒక చిన్న పుస్తకం ఉన్నది. అది యోహానికి ఇచ్చి, ఇది నీవు తినయ్యా. ఆ పుస్తకం దేవుని వాక్యానికి చూశారా, తిన్నప్పుడు ఆయన నోటికి అది తీపిగా ఉన్నదంట, కడుపుకు చేదుగా ఉన్నదంట. 10వ అధ్యాయం 9 మరియు 10 వచనాల్లో ఆ విషయం రాయబడింది. సో మన శరీరానికి ఆహారము, ఆత్మకు, చెప్పండి, శరీరానికి ఆహారము, ఆత్మకు వాక్యము. అనుదినము వాక్య పఠనం చేయాలి. గత వారం మనం భర్తల గురించి మనం నేర్చుకున్నాము. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇద్దరు కూడా పరిచయం చేసే సమయంలో జాగ్రత్తగా వినండి. ఇద్దరు కూడా పరిచయం చేసే సమయంలో ఫిలిప్పును మొట్టమొదటిగా చంపేస్తారు. చంపితే భర్తలో భయపడి పారిపోతారు. ఎక్కడ చంపేస్తారంటే హీరాపోలి అనే ఒక ప్రాంతంలో డొమిషియస్ చక్రవర్తి క్రీస్తు శకం 80లో చంపేశాడు. డొమిషియస్ బహు భయంకరమైనటువంటి రోమన్ ఎంపరర్ అన్నమాట. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం బాగా విస్తరించింది. ఎక్కడి వరకు అంటే ఆఫ్రికా వరకు. ఇప్పుడు ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ అంతా కూడా వాస్తవంగా ఈయన సమాధి ఎక్కడుందంటే టర్కీలో ఉంది. మనందరికీ తెలిసి ఇప్పుడు టర్కీ అనేది మిడిల్ ఈస్ట్లో ఉంది. సో టర్కీలో చంపేశాడు. త్రుటిలో భర్తలో తప్పించుకొని పారిపోయాడు. కానీ మొట్టమొదటిగా చంపబడ్డది ఎవరు? ఫిలిప్. ఫిలిప్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడైనా వింటారా? దాంట్లో 2 పదాలు ఉన్నాయి. ఫిల్ ఎక్కువగా గ్రీకు ప్రభావం. ఈయన బాగా గ్రీక్ తెలిసినటువంటి వ్యక్తి ఫిలిప్. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే, అక్కడ మనము యోహాను సువార్త గత వారంలో చూసాం 1:43-44లో బెత్సైదా వాడు. పేతురు, ఆంద్రేయ కూడా అదే ప్రాంతానికి చెందినటువంటి వారు. బెత్సైదా. సో యేసు ప్రభు శిష్యుల్లో ఇతరులు ప్రాముఖ్యమైన వాడు. కానీ మత్తయి, మార్కు, లూకాలో మనం గత వారం చూసాము. మత్తయి సువార్త 10, మార్కు 3, లూకా 6లో ఆయన పేరు ఉన్నది. కానీ ఎక్కువగా మత్తయి, మార్కు, లూకా రాయలేదు. కానీ యోహాను ఎక్కువగా రాస్తాడు. ఎక్కువగా ఈ ఫిలిప్ గురించి రాస్తాడు. తర్వాత నతనీయుల గురించి మన మత్తయి, మార్కు, లూకాలో ఎక్కువ లేదు సమాచారం. కానీ యోహానులో ఎక్కువగా రాస్తాడు. ప్రభువుకు మిక్కిలి ప్రియులారా, మరి ఈయన యేసు ప్రభు వారు గలిలయకు వెళ్ళాలని ఆలోచన చేసే సమయంలో యోహాను సువార్త 1:43-44లో నన్ను వెంబడించుము అని పిలిచాడు. అంతే, ఒకేసారి పిలువగానే ఆయనను వెంబడించినప్పుడు నతనేలు అడిగినటువంటి ప్రశ్న ఏంటది? నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అంటే ఫిలిప్ ఏమన్నాడు? ఇక్కడ చెప్పండి, ఆ సంభాషణ అంతా కూడా మనం గత వారము నేర్చుకున్నాం. ఈ దినము ఫిలిప్పుకు యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు మొదటి అధ్యాయం 43-44 వచనాల్లో యోహాను సువార్తను చూస్తాము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేక మంది యేసు ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారు, గుంపులు గుంపులుగా. వారు రావడం చూసి యేసు ప్రభు వారు ఫిలిప్పు చూసి ఏమన్నాడు తెలుసా? ఇంతమందికి మనం ఆహారం ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఫిలిప్పును పరీక్షించడానికి యేసు ప్రభు వారు అడిగాడట. 6వ అధ్యాయం 5-6. ప్రభా, మనం ఏం చేస్తాం, నాకేం తెలుసు నాయన అంటున్నాడు. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 5 మరియు 6 వచనాలు చూడండి. ఈ ఇంతమంది జనానికి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభా, వీళ్ళందరికీ ఆహారం కావాలంటే 6వ వచనం చూడండి, ఒక్కొక్కరికి కావాలంటే ఎంత కావాలట? అతనిని పరీక్షించడానికి ప్రభు అలా అడిగాడని ఆ వాక్యంలో రాయబడినది. ఆయన అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించడానికి అలా అడిగాడు. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనటకైనను 200 దేనారములు, అంటే ఒక దేనారం ఇంచుమించు ₹1 కావచ్చు. 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో. ఇక్కడ మనకు మొదటి అధ్యాయంలో మరియు 6వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో
Gospel according to St. John chapter 12 verse 21 and 22. చూడండి అక్కడ, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండి వారు గలిలయలోని బెత్సెదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయా మేము యేసును చూడగోరుచున్నాము అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాడు, ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుతో. అప్పటికి గ్రీకు ప్రభావం, ఫిలిప్ అనే పేరు క్రీస్తు పూర్వం నుంచి కూడా ఉన్నది. ఎందుకంటే ద గ్రేట్ అలెగ్జాండర్ వారి తండ్రి పేరు కూడా ఫిలిప్పే. మనం కన్ఫ్యూజ్ కావద్దు. సువార్థికుడైన ఫిలిప్పు వేరు, అపోస్తలుడైన ఫిలిప్పు. మనం తేడా గమనించాలి. సో ఈ వ్యక్తి, ఆయనలో ఒక ఆశ ఉన్నది. ఏంటి ఆశ చెప్పండి? మనం వాక్య భాగం చదువుకున్నాం. చెప్పండి, ఏమంటున్నాడా? మాకు తండ్రిని చూపించు, అంతే. మనకు ఎలాంటి ఆశ ఉన్నది? ఆయన ఆ టర్కీ ప్రాంతంలో, మన గత వారం ఏం నేర్చుకున్న భర్తలో ఎక్కడ చెప్పబడ్డాడని, అర్మేనియా ప్రాంతము, అజర్బైజాన్ ప్రాంతము. వాస్తవంగా ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? రష్యాకి వెళ్ళాడు. ఆ ప్రాంతాలన్నిటికీ సువార్త చేశాడు. భర్తలో అయితే భారతదేశానికి వచ్చాడు అని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. హీబ్రూ భాషలో మత్తయి సువార్తను కూడా తీసుకొని వచ్చాడని చాలా మంది తెలియజేశారు. కానీ ఫిలిప్ రష్యాకు వెళ్ళాడు. అందుకే ఈరోజు రష్యాలో కూడా క్రిస్టియానిటీ ఉన్నది. వాస్తవంగా రష్యా కమ్యూనిస్ట్ కంట్రీ, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ. కానీ అక్కడ కూడా అనేక మంది క్రైస్తవులు సిద్ధపడ్డారంటే ఈయన పరిచర్య. ఆయన అంటున్నాడు ఒకే ఒక మాట, ఏమంటే, ప్రభువా మా తండ్రిని మాత్రం చూపించంతే. ఆయన ఎలా చనిపోయాడు అని అంటే చరిత్రకారులు తెలియజేస్తున్నారు. పేతురును ఎలా చంపేశారని చెప్పారు? చెప్పండి. ఈయనను కూడా సెలవు వేయబోతే ఆయన ఏం చెప్పాడంటే తెలుసా? నేను ప్రభు అంత గొప్పవాడిని కాదు, నన్ను చెప్పండి, చెప్పండి, మీ నోట్లో ఉంది. తలక్రిందులుగా సెలవు వేసి ఏం చేశారంటే తెలుసా? ఆ కాళ్ళల్లో అక్కడక్కడ రంధ్రాలు చేశారట. రంధ్రాలు చేస్తే ఏమవుతుంది? రక్తం అంతా పోతుంది. రక్తం పోయిన తర్వాత మనిషి బ్రతకడా? దేవుని వాక్యంలో ఏమన్నారు? అంటే రక్తము దేహములకు, బిగ్గరగా చెప్పండి, రక్తం దేహములకు. రక్తం అంతా పోయి చచ్చిపోయాడు. సమయంలో మనము ఒక పాట ద్వారా ప్రభువును మహిమపరుస్తాం. ఒక మేఘాలయ ప్రాంతంలో ఒక ట్రైబ్, ఆయన పేరు నాక్సన్. ఒక ట్రైబ్లో బ్యాప్టిస్ట్ మిషనరీస్, అమెరికా బ్యాప్టిస్ట్ మిషనరీస్ ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను అందించారు. అందులో ఒక ట్రైబ్, ఒక జాతి, అక్కడ చాలా ట్రైబ్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను నాగాలాండ్ వెళ్ళాను. ఆ ట్రైబ్లో ఒక వ్యక్తి నమ్మాడు, తర్వాత కుటుంబం అంతా కూడా నమ్మింది. ఆ విషయము ఆ ట్రైబ్ హెడ్కు తెలిసింది. ఏంటయ్యా ఇది, నేను విన్న సంగతి నిజమేనా? నీవేదో కొత్త మతము నమ్మాబట, ఇది మనకు తగదు అని అంటే, విశ్వాసాన్ని విసర్జిస్తావా, చనిపోతావా అంటే ఆయన ఒకే మాట అన్నాడు, నేను క్రీస్తుని వెంబడించడానికి నిశ్చయించుకున్నాను అని చెప్పి ఈ పాట యొక్క భావం. ఇంతకుముందు చాలా సందర్భాలు నేను ఈ పాట పాడాను. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. మనమందరం కలిసి ఆ పాట ద్వారా I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow
నేను మాత్రము ప్రభువునే వెంబడిస్తాను అని ఆ పాట యొక్క భావం. అందరూ నన్ను విడిచిన, నో వన్ విల్ కమ్ టు మీ అలాంగ్ విత్ మీ, నో వన్ విల్ గో విత్ మీ బట్ స్టిల్ ఐ విల్ ఫాలో. యూ టేక్ ద హోల్ వరల్డ్, నీవు లోకమంతా తీసుకో, ప్రభువును మాత్రం నాకు ఇవ్వు. ఈ ఫిలిప్పు యొక్క కోరిక, ఆ రోజు మోషే కూడా ఒకే ఒక కోరిక కోరాడు. ఏం కోరాడు మోషే? నీ మహిమను మాత్రం నాకు కనపరచుము. ప్రభువులతో మిగిలి ప్రియులారా, దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ఈ ఫిలిప్పు ఏమడుగుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. 3 సంవత్సరాలు ఆయనతో కూడా ఉండి ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఎవరు కూడా ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యేసుప్రభు వారు అన్నారు యోహాను సువార్త 1:18. ఈరోజు అనేక మందికి అర్థం కావట్లేదు. దేవుని వాక్యంలో రాయబడినది ఏంటి అని అంటే ఒకే ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఒకే మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఎగ్జాక్ట్గా దేవుడు ఎలా ఉంటాడో ప్రభు కూడా అలానే ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు. ఒకసారి మనం చూసాం. ఆంగ్లంలో నేను చదువుతాను. He is the reflection of God's glory. తెలుగులో ఏమని రాయబడింది తెలుసా? ఫుట్ నోట్స్ లో ఏమన్నది అక్కడ? ప్రతిబింబము అనే మాట రాయబడింది. He is the reflection of God's glory and the exact imprint of God's very being. అంటే దేవుడు ఎలా ఉంటాడో యాజ్ ఇట్ ఈస్ గా అచ్చు గుద్దినట్టు ఆయన కూడా అలానే ఉన్నాడట. మరి దేవుని వాక్యం చదివినప్పుడు మనకు అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు ఏంటి తెలుసా? ఒకానొక సందర్భంలో దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? దేవతలు లేక దేవుళ్ళు మానవుల మధ్యలో నివసిస్తారా? అలాగే యేసుప్రభు వారు ఈ లోకంలో మానవులుగా ఉంటే వారికి అర్థం కాలేదు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథంలోని ఆ మాట మనం చూద్దాం. 2:11 చూడండి. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాగా మరి ఎవరు ఈ సంగతి తెలియజెప్పగలరు? దేవతల నివాసములు శరీరుల మధ్య. అంటే గ్రీకు కల్చర్లో ఏంటి తెలుసా అర్థము? యేసుప్రభు అక్కడ మాట్లాడిన విషయం కూడా, గోధుమ గింజ ఉపమానం కూడా గ్రీకు కల్చర్లో ఉద్దేశించి మాట్లాడాడు. ఈ గ్రీక్ కల్చర్లో ఈ భూమి అంతా కూడా పాడైపోయింది, పదార్థము పొల్యూటెడ్. పవిత్రుడైన దేవుడు అపవిత్రమైన లోకంలో ఎలా జీవించగలడు? వారికి అర్థం కాలేదు. అఫ్కోర్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, యోహాను సువార్త అంతా కూడా ఒకే ఒక భావం ఏంటి తెలుసా? మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు. సమరయ స్త్రీ అన్నది ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. 6వ అధ్యాయంలో కూడా అదే మాట అన్నారు, 7వ అధ్యాయంలో కూడా అదే అన్నారు. ఆయన దేవాలయంలో కూర్చొని ఉన్నప్పుడు 1వ అధ్యాయంలో కూడా మేము ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు చెప్పినటువంటి మెస్సియాను మేము చెప్పండి బిగ్గరగా, నేను అనుకున్నాను. We found the Messiah. అంటే ఫుట్నోట్స్ లో క్రైస్ట్ ద అనాయింటెడ్ అని రాయబడ్డది. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి, ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి వ్యక్తిని నేను కనుగొన్నాము. ఎందుకు అలా నమ్మలేదు తెలుసా? వాడు దేవుని వాక్యంలో రాయబడినది. వారు ఒకే మాట అన్నారు, ఈజ్ హీ నాట్ ద సన్ ఆఫ్ కార్పెంటర్? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి మరియ కాదా? ఇతని సోదరులు యాకోబు, యోసే, యూదా, సీమోను మనతో కూడా ఉన్నారు కదా. ఈయన ఏమంటాడు? నేను పైనుంచి వచ్చాను, పైనుంచి వచ్చాను, పైనుంచి వచ్చాను అంటాడు. ఎలా? అర్థమైందా? యేసుప్రభు వారు అన్నారు యోహాను సువార్త 3:13 ఒకే మాట అన్నాడు. చాలా మందికి అర్థం కాదు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా ఫుట్నోట్స్ లో మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేదు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరచు. ఒకే మాట అన్నాడు, యు బిలాంగ్ టు దిస్ వరల్డ్. మీరు ఈ లోకానికి చెందిన వారు, మీరు ఇక్కడే ఉంటారు. నేను
పరలోకానికి సంబంధమైనటువంటి వ్యక్తిని. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒకసారి మనం ఆ లేఖన భాగం చదువుదాం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 8 ఆయన ఏమన్నాడు చూడండి. అక్కడ 8వ అధ్యాయంలో 23వ వచనంలో, అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులను. నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్తున్నాను. నా అంతటా నేను ఏం చేయట్లేదు. ఫిలిప్పు 3.5 సంవత్సరాలు నువ్వు నాతో కూడా ఉన్నావు, కానీ నీకు ఏం అర్థం కావట్లేదు. ప్రభు 1వ అధ్యాయం 51వ వచనంలో అన్నాడు, ఇది మొదలుకొని మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కడ దిగడం నీవు చూస్తావు. అంటే పరలోకానికి యేసు ప్రభువాని ఒక పెద్ద నిచ్చెన. పాత నిబంధనలో కూడా మోషే ఒక కోరిక కోరాడు. మనం ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే ఇప్పుడు ఏ కోరిక కోరుకుంటాం? భక్తులందరూ కూడా ఒకే ఒక్క కోరిక ఏంటి? దేవుడిని చూడాలనే కోరిక, ఆశ. 26వ కీర్తన 8వ వచనంలో, నీ తేజోమయమైన స్థలమును నేను ప్రేమిస్తున్నా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా. 23వ కీర్తన 6వ వచనంలో, నేను బ్రతుకు దినములని కృపాక్షేమములను నా వెంట వచ్చిన చిరకాలం యెహోవా మందిరంలో నివాసం. 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. ఏమని వెతుకుచున్నాడు? నా జీవితకాలం అంతా కూడా ఆయన ఆలయంలో ధ్యానించుటకు, ఆయన ప్రసన్నతను చూచుటకు. ఫిలిప్పు కోరిక మన కోరికలాగా మారాలి. ప్రభా, నాకు ఒక BMW కారునైనా, ఒక మంచి డూప్లెక్స్ విల్లా ఈ ప్రభా. పరలోకంలో ఇల్లు లేకపోయినా పర్లేదు. యేసు ప్రభు అన్నారు, there are many mansion houses in my father's house, if not I will tell you. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనని మీతో అనేక మందికి అర్థం కానటువంటిది. యేసు ప్రభు వారు యోహాను సువార్త 2వ అధ్యాయం మొదలుకొని చూడండి, అక్కడ కొన్ని లేఖన భాగాలు వేగంగా మనం చూద్దాం. 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు చూడండి. 2వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడి, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి ఆ మాటల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసు ప్రభు వారు ఒకే మాట అన్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. మీ పితరులు అరణ్యంలో మన్నా తిని కూడా చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఈ ఆహారం తినేవారు ఎప్పటికీ. ఇది ఎలాంటి ఆహారం, ఇది ఎలాంటి జలములు? సమరయ స్త్రీ కూడా అన్నది. చూడండి ఒకసారి 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కూడా ఏమన్నా చూడండి. అక్కడ 4వ అధ్యాయంలో జాగ్రత్తగా 4వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయా ఈ బావి లోతైన చేరుకోవడం నీకేమీ లేదే, ఆ జీవ జలము ఎలాగో నీకు దొరుకును? తాను తన కుమారుడు పశువులు నీ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో మూరెడి నీటి బుగ్గగా ఉంటుందని ఆమెతో. యేసు వారు మాట్లాడుతూ అకస్మాత్తుగా ఏమన్నాడు 7వ అధ్యాయంలో, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని ఎలా చెప్పాడు? దగ్గరగా చెప్పాడట. భౌతిక సంబంధమైనటువంటి వారికి ఫిలిప్పు అంటున్నాడు, ప్రభా మాకు తండ్రిని కనపరచు, అంతే చాలు. ప్రభు అంటున్నాడు, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? 7వ అధ్యాయంలో చూడండి ప్రభు ఏమన్నాడు. 7వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమన్నాడు? ఆయన దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా 7వ అధ్యాయము 29వ వచనం, నేను ఆయన దగ్గర నుండి వచ్చి తిని ఆయన
పంపెను కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అడుగడుగున వారితో చెప్తూ ఉన్నాడు, నేను చెప్పే బోధ నాది కాదయ్యా. ప్రతి వాక్యంలో కూడా ఏం చెప్తున్నా అంటే, నా అంతటా నేను ఏమీ చెప్పట్లేదు, ఇది కేవలము నా తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి. చూడండి, నేను చేసే పనులను బట్టి అన్న మీరు చూడండి. 5,000 మందికి ఆహారం పెట్టడం, ఆ 2వ అధ్యాయము చివరి భాగంలో, 3వ అధ్యాయం చివరి భాగంలో బాగులేనటువంటి వ్యక్తిని బాగు చేయడం, నేటిని ద్రాక్షరసంగా మార్చడం, నేటి మీద 6వ అధ్యాయంలో నడుస్తూ రావడం, చనిపోయినటువంటి లాజరును 4 దినముల తర్వాత లేపడము, నేనే పునరుద్ధానము నేనే జీవము అని చెప్పడం, తండ్రియు నేనును ఏకమై ఉన్నామని 10:30లో చెప్పడం, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇంకా 12వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ఆయన, ఇందాక మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నామంటే ఆ 12వ అధ్యాయంలో జాగ్రత్తగా మనము పఠించినప్పుడు లేఖనాలు 12వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చూడండి. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే పట్టున్నాడు. మాకు తండ్రిని మాత్రము కనపరచు ప్రభా, అంతే చాలు. మోషే కూడా దేవుని వాక్యంలో 33వ అధ్యాయం 19వ వచనంలో, ప్రభా నీ మహిమను నాకు కనపరచు అంటే దేవుడు ఒకే మాట అన్నాడు, అయ్యా నన్ను చూసి ఏ నరుడు దేవుని వాక్యంలో రాయబడిన యేసుప్రభు అన్నారు, ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆయన స్వరం వినలేదు, ఆయన చూడలేదు. యేసుప్రభు వారు చూడండి 13వ అధ్యాయంలో ఆయన చెప్పే మాటలు వారికి ఇంకా అర్థం కాలేదు. 13:19 జరిగినప్పుడు అంటే ఏమని, నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనం నెరవేరుటకై ఇలాగూ జరిగాను. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగకముందు మీదో. 13వ అధ్యాయంలో మరొక మాట ఏమని రాయబడదంటే, చూడండి అక్కడ 13వ అధ్యాయంలో 31వ వచనం చూడండి. వాడు వెళ్ళిన తర్వాత, వాడంటే ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలు యూదా గురించి చెప్పాడు. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి. ఆయనలో దేవుడు సంపూర్తిగా ఉన్నాడు అని ఆయన తెలుసుకోవడానికి పౌలు ఎన్నో వాక్యాలు మనకు కళ్ళ కట్టినట్టుగా రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఒక లేఖన భాగాన్ని మనం పఠించినప్పుడు అక్కడ 1వ అధ్యాయంలో 17-19 వచనాలు కలిసి ఉంటాయి. కానీ ఈ కింది భాగంలో చూడండి, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు ఏ కావాలట? జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలో ఏదో మిమ్మల్ని గురించి విజ్ఞాపన ఫిలిప్పు యొక్క కోరిక, ప్రభా మాకు తండ్రిని కనపరచు అంతే చాలు. ఆయన హతసాక్షి పోయాడు. ఎక్కడంటే హీరాపోలి అనే ప్రాంతంలో ఆయన చంపేశారు. అది టర్కీలో ఉంటుంది. హీరాపోలి అంటే ఒక గుట్టలాగా ఉంటుంది, ఒక కొండలాగా ఉంటుంది. అక్కడ ప్రత్యేకత ఏంటి తెలుసా? చరిత్రలో చాలా విచిత్రమైనటువంటి సంఘటన. అక్కడ ఒక ఊట ఉంటుంది. ఆ ఊట వేడి నీళ్ళ ఊట. ఈయన ఎక్కడికి చెప్పాడంటే పిసిదియా, పెర్గియా, పంఫూలియా ప్రాంతంలో సువార్తను ప్రకటించాడు. చివరికి హీరాపోలి అది ఎక్కడుంది అంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో భక్తుడు పౌలు తెలియజేశాడు. చూడండి ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో అక్కడ రాయబడిన చూడండి 4వ అధ్యాయం 15వ వచనం, లవోదికయలో ఉన్న సహోదరులకును నుఫాకును వారి ఇంట ఉన్న సంగతి వదలని చెప్పాడు. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయకు రాసి పంపిన పత్రిక మీరు
ఈ లవోదికయ సంఘం కూడా అక్కడే ఉన్నది. హీరాపూలి అనే ప్రాంతంలో వేడి నీటి ఊటలు వస్తాయట. అక్కడే ఆయన చంపేశారు. ఆయన సమాధి టర్కీలో ఉన్నదని మరి చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ప్రభునందు వెకిలి ప్రియులారా, ఫిలిప్ యొక్క కోరిక, ఫిలిప్ ప్రభా తండ్రిని మాకు కనపరుచు, మాకంతే చాలని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని వేళ చెప్పుచున్నావు. తండ్రి రొమ్మన ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆయన మానవ శరీరంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఎక్కడున్నాడు ఆయన? అదే మనం చదువుకున్న దానియేలు గ్రంథం 2:11 దేవతల నివాసములు మానవుల మధ్యలో ఉండవు కదా. అపవిత్రమైన పాప లోకంలో పరిశుద్ధుడైన దేవుడు ఎలా ఉంటాడు, ఎలా నివసిస్తాడు? కానీ యేసు ప్రభువారు 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ మాట చదువుదాం మనం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 17 verse 21. 21 ఇలా రాయబడింది, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. 22వ వచనం, వారి యందు నేను నా యందు నీవును ఉండడం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపిది మరియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదు మరియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి అంటున్నాడు. నేను ఎక్కడ ఉంటున్నాను, నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలి. ఈ ఫిలిప్పు ప్రభుతో కూడా 3.5 సంవత్సరాల నుండి మాకు తండ్రిని కనపరుచాడు. వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చాడు కానీ వారు గ్రహించలేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడినది, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ఈ దేవాలయమును పడగొట్టండి, దీన్ని నేను 3 దినాల్లో తిరిగి. వారికి అర్థం కాలే. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 46 సంవత్సరాలు కట్టినటువంటి ఆలయం నీవు 3 రోజుల్లో కడతానంటావా? ఎలా సాధ్యము? వారికి అర్థం కాలే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ ఫిలిప్ కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతాం. చూడండి 2వ అధ్యాయం 19వ వచనంలో, యేసు ఈ దేవాలయమును పడగొట్టండి, డిస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఐ విల్ రీబిల్డ్ ఇట్ విత్ ఇన్ 3 days. ఈ దేవాలయం పడగొట్టండి, 3 దినముల దాన్ని. అక్కడ ఏమని రాయబడి తెలుసా? 21వ వచనంలో, అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. 22వ వచనం, ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను అంతవరకు నమ్మలేదంట. తోమా కూడా అలాగే చేశాడు. ప్రభు అన్నాడు యోహాను సువార్త 20:29-30లో, తోమాని చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఇంకా యేసు చేసినటువంటి సూచక్రియలు, అద్భుత కార్యాలు అనేకమైనటువంటి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా రాయాలంటే ఈ భూలోకమైన తలలుచ్చని ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ మనిషి దినంలో పరిశుద్ధ పుణ్య పునరుద్ధార దినంలో మాకు ప్రవేశపెట్టారు. వదనాలు. ఫిలిప్పు కోరిక మా కోరికగా, ఆకాశమందు తప్ప మాకెవరున్నారు ప్రభా, నువ్వు కాకుండా లోకంలో ఏది మాకు అక్కర్లేదు. మోషే కూడా ఒకే ఒక కోరిక కోరాడు, ప్రభా నీ మహిమ మాకు కనపడుచుంటే చాలు. మేము కూడా అలాంటి కోరిక, నీతో కూడా సదాకాలం ఉండాలి, నేను చూడాలి. ఇప్పుడైతే నేను అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాం, నీవు వచ్చినప్పుడు ముఖాముఖిగా చూస్తామని లేఖనాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3, యోహాను రాసిన మొదటి పత్రిక 3 మొదటి వచనం. మేము అలా నేను చూచుటకు 11వ కీర్తన 7వ వచనంలో యథార్థ
యథార్థవంతులు నీ ముఖ దర్శనము చేసినరు అన్న రీతిగా మేము నిన్ను చూచుటకు సహాయం చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.